హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలోనే ఆధునికమైన వాటిలో ద్వారక కూడా ఒకటి. ఇప్పుడు మనం ద్వారక గురించి మాట్లాడుకుందాం. ద్వారక సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏలిన నేల, అతి సుందరమైన నగరం, హిందువులు పవిత్రంగా భావించే చార్ ధామ్లో ఒకటి. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. కంసుని వధ తర్వాత కంసుని భార్యలైన అస్థి ప్రాప్తి వారి తండ్రి దగ్గరకు వెళ్ళి అనగా జరాసంధుడి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పారు. ఇవన్నీ విన్న తర్వాత జరాసంధుడు పగతో రగిలిపోయాడు. ఆ పగతో మధుర మీద ప్రతిరోజు దాడి చేసేవాడు. అంతటినీ గమనించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని, తన ప్రజల్ని కాపాడుకోవటానికి ఒక సురక్షితమైన, సుందరమైన నగరాన్ని నిర్మించాలనుకున్నాడు. అదే ఈ ద్వారక. సముద్రుడు నుంచి 12 యోజనాలు అనగా 96 చదరపు కిలోమీటర్ల స్థలం అడిగి విశ్వకర్మ చేత నిర్మించబడిన నగరమే ఈ ద్వారక. ద్వారక ఒక విశేషమైన ఆధునిక నగరం. అలాంటి నగరం హఠాత్తుగా మునిగిపోయింది. ఇది ఎవరో కూడా ఊహించలేనిది. ఇది ఒక హఠాత్ పరిణామం. అంత అద్భుతమైన నగరం నిమిషాల్లో మునిగిపోయింది. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏలిన నగరాన్ని ఒక్కసారైనా దర్శించుకోలేకపోయామే అనే ఒక లోటుగా మిగిలిపోయింది. అందుకే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా ఈ లోటును తీర్చాలని అనుకుంది. హిందూ భక్తులకు ఒక గొప్ప కానుక ఇవ్వాలనుకుంది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్ట్ చేపట్టాలనుకుంటుంది. ఆ ప్రాజెక్ట్ పేరే బెట్ ద్వారక. ఈ ప్రాజెక్ట్ వల్ల మనం చూడలేకపోతున్నామే అనుకున్న ద్వారకను చూడవచ్చును. ఈ ప్రాజెక్టులో సబ్మెరైన్ సహాయంతో భక్తులను నీటి అడుగు భాగాన ఉన్న ద్వారకా నగరాన్ని సందర్శించడానికి తీసుకొని వెళ్తారు. ఆ సబ్మెరైన్ బరువు 35 టన్నులు. ఈ సబ్మెరైన్లో ఒకేసారి 30 మంది వెళ్ళగలుగుతారు. కానీ భక్తుల సౌకర్యాన్ని, ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని ఒక్కో ట్రిప్కి 24 మందిని మాత్రమే పంపుతున్నారు. భక్తులను 2 వరుసలుగా కూర్చోబెట్టి సబ్మెరైన్ అద్దం కిటికీల ద్వారా చూసేటట్టుగా ఏర్పాటు చేసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2024 అంటే ఈ సంవత్సరం దీపావళి నాటికి అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ త్వరగా రావాలని కోరుకుందాం. జై శ్రీకృష్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే